రాష్ట్ర ప్రభుత్వానికి అధిక నిధులు సమకూరుస్తున్న శాఖల్లో స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఒకటి. అదే విధంగా డబ్బుతో పాటు వివాదాలు, ఆరోపణలు కూడా ఎదుర్కొంటుందని చెప్పకనే చెప్పవచ్చు. ఈ తరుణంలో ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి వారి మనసులో ఉన్న అనుమానాలను నివృత్తం చేసేందుకు ఈ రోజు నెల్లూరు జిల్లా స్టాంప్స్ అండ్ రిజిస్టర్ అబ్రహంతో ప్రముఖ సీనియర్ పాత్రికేయుడు జయప్రకాష్ ఫేస్ టు ఫేస్. i5 టీవీ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు. సార్, డాక్యుమెంట్ రైటర్స్ ప్రాబల్యము కొంతవరకు నిరోధించగలిగారు, అంతా నిరోధించే అవకాశం ఉందా? డాక్యుమెంట్ రైటర్ వ్యవస్థ అనేది 2002లోనే మా రిజిస్ట్రేషన్ స్టాంప్స్ డిపార్ట్మెంట్లో రద్దు చేయబడింది. ఇప్పుడు ప్రస్తుతం డాక్యుమెంట్ రైటర్ వ్యవస్థ అనేది లేదు. కానీ ఎవరు వచ్చినప్పటికీ ఎవరైనా దస్తావేజులు రాసుకోవచ్చు. అదేవిధంగా మేము వెబ్సైట్లో కానీ డాక్యుమెంట్స్ ప్రొఫార్మాలు అన్నీ పెట్టడం జరిగింది. ప్రజలకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రతి ఒక్కళ్ళు వెబ్సైట్లో చూసుకోవచ్చు, డాక్యుమెంట్స్ తయారు చేసుకోవచ్చు. ఎలాంటి మీడియేటర్స్, డాక్యుమెంట్ రైటర్స్ ప్రమేయం లేకుండా డైరెక్ట్గా మా సబ్ రిజిస్ట్రార్స్ కాంటాక్ట్ చేయొచ్చు. భవిష్యత్తులో కూడా వారి యొక్క ప్రాధాన్యత ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. డాక్యుమెంట్ వ్యవస్థ అనేది ఇప్పుడు లేదు. మధ్యవర్తులు ప్రమేయం లేకుండా డైరెక్ట్గా పబ్లిక్ దస్తావేజులు రాసుకొని సొంతగా రాసుకొని మా రిజిస్ట్రార్ ఆఫీస్కి వస్తే మేము చేయటం అనేది జరుగుతుంది. భవిష్యత్తులో కూడా వీరి యొక్క వ్యవస్థను పునరుద్ధరించే ఉద్దేశము గవర్నమెంట్కి లేదు. గవర్నమెంట్ కూడా ప్రజల వద్దకి సక్రమంగా దస్తావేజులను తయారు చేసుకోవాలనేది గవర్నమెంట్ యొక్క ఉద్దేశం కూడా. అందువల్ల డాక్యుమెంటరీ రైటర్ వ్యవస్థ అనేది ఈ డిపార్ట్మెంట్లో లేదని మనం చేయటమైనది. ఏదో కారణంతో ఒక తప్పుడు రిజిస్ట్రేషన్ జరిగిందనుకోండి, అప్పుడు దాన్ని ఎలా సవరిస్తారు? ఫ్రాడులెంట్ రిజిస్ట్రేషన్ అనేది జరగకుండా అనేక చర్యలు రిజిస్ట్రేషన్ స్టాంప్స్ డిపార్ట్మెంట్ చేపట్టింది. తదనంగా 32A ఫోటో సిస్టాన్ని అమలు చేస్తున్నాము. అదేవిధంగా డిజిటల్ థంబ్ ఇంప్రెషన్స్ అనేది చేయటం జరుగుతుంది. ఆధార్ లింక్ అనేది అనుసంధానం జరుగుతుంది. అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ యొక్క నెంబర్ కూడా డాక్యుమెంట్స్ తో పాటు చేయటం జరుగుతుంది. ఇన్ని ప్రికాషన్స్ డిపార్ట్మెంట్ తీసుకొని ఫ్రాడులెంట్ రిజిస్ట్రేషన్లు అనేవి చాలా వరకు తగ్గించడం జరిగింది. ఒకవేళ ఏమన్నా ఫ్రాడులెంట్ రిజిస్ట్రేషన్ జరిగిందని మా దృష్టికి వస్తే దాని మీద మేము ఎంక్వైరీ చేస్తాము. అంటే పబ్లిక్ అంటే ఇబ్బంది పడిన వాళ్ళు మా దగ్గరికి వస్తే వారికి మేము ఎంక్వైరీ చేసి అది ఫ్రాడులెంట్ రిజిస్ట్రేషన్ అని తేలితే వారి మీద అంటే రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం మేము కేసులు పెట్టడం జరుగుతుంది కూడా. కాబట్టి ఫ్రాడులెంట్ రిజిస్ట్రేషన్ అనేవి ప్రజలు కూడా గమనించి వారు సక్రమంగా మేము పలానా వ్యక్తి దగ్గర తీసుకుంటున్నామంటే ఆ వ్యక్తి యొక్క గుణగణాలు కానీ ఆ యొక్క ప్రాపర్టీ నిజమైన ప్రాపర్టీయా, దానికి సంబంధించిన ఈసీలు కానీ అన్ని పరిశీలించుకొని చేస్తే ఫ్రాడులెంట్ రిజిస్ట్రేషన్ కానీ తప్పుడు రిజిస్ట్రేషన్ కానీ జరగవు. ఒకవేళ అలాంటి జరిగినప్పుడు మా సబ్ రిజిస్ట్రార్స్ మా స్టాఫ్ యొక్క హస్తం ఉందంటే వారి మీద కూడా మేము డిపార్ట్మెంట్ పరంగా చర్యలు తీసుకుంటామని మీ అందరికీ మనవి చేస్తున్నాను. వీలునామా, జనరల్ రిజిస్ట్రేషన్, బ్లడ్ రిజిస్ట్రేషన్ ఇలాంటివి 3 ఉన్నాయి. ఇంకా వేరే ఏమైనా ఉన్నాయా? వాటికి ఫీజు ఎంత? వాటికి ఎలాంటి అర్హతలు ఉండాలి? రిజిస్ట్రేషన్ సహజంగా 2 రకాలు ఉన్నాయి. కంపల్సరీ రిజిస్ట్రబుల్ డాక్యుమెంట్స్, ఆప్షనల్స్ రిజిస్ట్రబుల్ డాక్యుమెంట్. కంపల్సరీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో సేల్ డీడ్ కానీ, మార్ట్గేజ్ కానీ, అదేవిధంగా లీజ్ డీడ్ కానీ, గిఫ్ట్ సెటిల్మెంట్ కానీ ఇవన్నీ కంపల్సరీగా ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ ఎన్ని ఉంటాయి కాబట్టి వీటిని కంపల్సరీగా రిజిస్ట్రేషన్ యాక్ట్ సెక్షన్ 17 ప్రకారం కంపల్సరీగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అదేవిధంగా ఆప్షనల్ రిజిస్ట్రేషన్స్ అంటే చేసుకోవచ్చు, రిజిస్ట్రేషన్ చేసుకోకపోవచ్చు అన్నమాట. అంటే రిజిస్ట్రేషన్ చేసుకుంటే పబ్లిక్కి కొన్ని రైట్స్ అన్ని సంక్రమిస్తాయి. రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు అలాంటి రైట్స్ అనేది అంటే ఉపయోగపడవన్నమాట. ఆప్షనల్ రిజిస్ట్రేషన్లో వీలునామా అనేది రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు. అంటే అన్రిజిస్టర్డ్ వీలునామాకు కూడా విలువ అనేది ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు బుక్ అంటే జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ అది కంపల్సరీ రిజిస్ట్రబుల్ డాక్యుమెంట్ కాదు, ఆప్షనల్. అంటే దాంట్లో బుక్ ఫోర్లో చేస్తామన్నమాట. అదేవిధంగా డిపాజిట్ ఆఫ్ టైటిల్ డీడ్ అవి కూడా ఆప్షనల్ రిజిస్ట్రబుల్ డాక్యుమెంట్స్. వీటన్నిటికీ ఇవన్నీ కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ అదేవిధంగా అగ్రిమెంట్స్ అంటే ఇమ్మూవబుల్ ప్రాపర్టీకి సంబంధించి కాకుండా మిగతా ఎలాంటి అగ్రిమెంట్స్ అయినా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం లేదు. సహజంగా వీలునామాకి 1000 రూపాయల ఫీజు ఉంటుంది. యూజర్ ఛార్జెస్ కింద 20 రూపాయలు కానీ 20 నుంచి 100 రూపాయల లోపల
నెంబర్ ఆఫ్ పేజ్ని బట్టి వీళ్ళమ్మకి ఫీజు యూజర్ ఛార్జెస్ కలెక్ట్ చేస్తాం. అదేవిధంగా బుక్ 4లో కూడా 1000 రూపాయలు మినిమం ఫీజు ఉంటుంది. స్టాంప్ డ్యూటీ అక్కడ విలువను బట్టి కూడా ఉంటుంది. విలువ లేకపోతే మామూలుగా స్టాంప్ డ్యూటీ 100 రూపాయలని సరిపోతుంది. భార్య, భర్త, కొడుకు, కూతురు, తల్లి, తండ్రులు ఈ కుటుంబపరమైనటువంటి రిజిస్ట్రేషన్లకు ఫీజు ఏమైనా తగ్గుతుందా? దాని విషయాలు ఏంటి? ఇక్కడ పార్టీషన్ అనే దానికి అంటే వీళ్ళ కుటుంబం మధ్య పార్టీషన్ చేసుకుంటే అది స్టాంప్ డ్యూటీ 1% ఉంటుంది. అదేవిధంగా కుటుంబం మధ్య గిఫ్ట్ సెటిల్మెంట్ చేసుకున్న 1% స్టాంప్ డ్యూటీ ఉంటుంది. ఫీజు విషయానికి వచ్చేసరికి వీళ్ళకి మ్యాక్సిమం 10,000 వరకే ఫీజు ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఫీజు అనమాట. అంటే ₹1,00,000 కూడా 10,000 ఫీజే ఉంటుంది అనమాట. స్టాంప్ డ్యూటీ మాత్రం 1% స్టాంప్ డ్యూటీ అంటే కోటికి 1% అంటే కుడియడంగా 1 lakh దాకా స్టాంప్ డ్యూటీ చేయాల్సి వస్తుంది అనమాట. కాబట్టి మాకు సంబంధించిన ఫీజులు కానీ స్టాంప్ డ్యూటీలు కానీ రిజిస్ట్రేషన్ ఒక వెబ్సైట్లో చూస్తే పబ్లిక్ ఎలాంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా క్లియర్గా ఏ దస్తావేజుకి ఎంత స్టాంప్ డ్యూటీ ఫీజు అనేది తెలుస్తుంది. కాబట్టి ప్రజలు కూడా వెబ్సైట్ ఓపెన్ చేసుకొని ఫీజులు ఎన్ని, ఏ డాక్యుమెంట్కి ఎలా ఫీజు ఏంటనేది గమనించవలసిందిగా ఈ యొక్క మీ ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రస్తుతం ప్రభుత్వము మ్యారేజ్ సర్టిఫికెట్స్ కంపల్సరీ చేసింది. అయితే గతంలో మ్యారేజ్ చేసుకొని సర్టిఫికెట్ పొందని వాళ్ళకు ఎలా చేసుకోవాలి, వాళ్ళకు ఉన్నటువంటి అవకాశాలు ఏంటి? మ్యారేజ్ రిజిస్ట్రేషన్ అనేది ప్రభుత్వ పరంగా 2005లో జీవో అనేది రావడం జరిగింది. దాని ప్రకారం మ్యారేజ్ రిజిస్ట్రేషన్ అనేది ప్రతి ఒక్కరూ అంటే మా ఆఫీసులో చేసుకోవచ్చు, విలేజ్ పంచాయత్ సెక్రటరీ దగ్గరైనా మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అయితే గతంలో మ్యారేజ్ అయ్యి వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇంతవరకు లేదనుకున్నప్పుడు వారి మ్యారేజ్ వాళ్ళ వివాహం జరిగినట్లుగా ఆధారంతో మ్యారేజ్ కార్డ్స్ కానీ, అదేవిధంగా న్యూ మ్యారేజ్ అయితే బ్రాహ్మణ్ తోటి ఉన్న ఫొటోస్, వారి డేట్ ఆఫ్ బర్త్ అంటే పురుషునికి 21 సంవత్సరాలు కంప్లీట్ అయ్యా ఉండాలి మ్యారేజ్ టయానికి. అదేవిధంగా స్త్రీకి అయితే 18 సంవత్సరాలు కంప్లీట్ అయి ఉండాలి. వాళ్ళు కొన్ని సంబంధాలు హిందూ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ప్రకారం నిషేధించబడినవి. ఆ నిషేధించబడిన సంబంధికులు కాకుండా ఎవరైనా మ్యారేజ్ చేసుకోవచ్చు. ఈ యొక్క ఆధారాలు తర్వాత మ్యారేజ్ ఎక్కడ జరిగిందో ఆ ప్రూఫ్ కూడా మా దగ్గరికి తీసుకొస్తే మా సంబంధ సబ్ రిజిస్ట్రార్లు ఇవన్నీ పరిశీలించి ఎన్ని సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పుడైనా మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కాబట్టి దాని గురించి పబ్లిక్ ఎలాంటి అపోహలు వద్దు. మీకు ఈ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. రేషన్ కార్డు పొందటానికి కానీ, వీసా పొందటానికి కానీ, ఇంకా భవిష్యత్తులో చదువులకు వెళ్ళటానికి కానీ, కుటుంబ పరంగా అనేక ప్రభుత్వ యొక్క పథకాలు లబ్ధి పొందటానికి కానీ మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రజలు ఇది గమనించి మీ యొక్క మ్యారేజ్ సర్టిఫికేట్స్ని ఇప్పుడైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని మనం చేయటమైనది. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అపోహలు తొలగించడంతో పాటు ప్రజలకు అవసరమైన పలు విషయాలు చెప్పినటువంటి నెల్లూరు జిల్లా రిజిస్ట్రార్ అబ్రహం గారికి మా కృతజ్ఞతలు. కెమెరామెన్ సాయితో జయప్రకాష్, i5 టీవీ నెల్లూరు.